హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎన్టీఆర్ గారు చేస్తున్న మూవీ అయితే మాత్రం వార్ టూ సంబంధించిన షూటింగ్ అయితే చాలా వరకు ఫినిష్ అయిపోయిందంట. ఒక సాంగ్ మాత్రం పెండింగ్ ఉంది. సో ఆ సాంగ్ను కూడా త్వరగా ఫినిష్ చేస్తాం. ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 14వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నట్టుగా ఆయన కూడా మాట్లాడారనమాట. రీసెంట్గా ఎన్టీఆర్ గారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ఆ ఈవెంట్లో కూడా మాట్లాడారు. వార్ టూ రాబోతుంది ఆగస్టు 14వ తేదీన. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారనమాట. అయితే ఈ మూవీ నుంచి ఏదైనా ఒక అప్డేట్ వస్తుందా రాదా అని ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట. ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, చిన్న అప్డేట్ అయినా పర్లేదు, కనీసం మూవీ సంబంధించిన టైటిల్ టీజర్ అయినా ఓకే అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే మాత్రం అడుగుతూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అయితే సోషల్ మీడియాలో ఎక్స్లో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, దీనిపైన మూవీ టీమ్ సంబంధించిన వాళ్ళు ట్యాగ్ చేయడం కానీ, ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, కనీసం ఒక పోస్ట్ అన్న రిలీజ్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఏ అప్డేట్ రావట్లేదు. అప్పుడప్పుడు మూవీ సెట్ నుంచి ఏదైనా లీక్ పిక్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. ప్రజెంట్ వస్తున్న న్యూస్ ప్రకారం చూస్తూ ఉంటే మే ఫస్ట్ వీక్లో ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారంట. మేబీ హృతిక్ రోషన్ గారు అలాగే ఎన్టీఆర్ గారు ఉన్న ఒక పోస్టర్ అయితే మాత్రం రిలీజ్ చేయొచ్చు, సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారనమాట. సో అది వస్తుందా రాదా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. మేబీ ఎందుకంటే మూవీ రిలీజ్కి పెద్ద టైం అయితే లేదు, ఎందుకంటే ఆగస్టు 14 రిలీజ్ కాబట్టి కనీసం మే నుంచైనా ప్రమోషన్ స్టార్ట్ చేస్తేనే మూవీ పైన హైప్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ హైప్ అయితే ఉంది, కానీ ఈ మూవీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, అలాగే రాబట్టాల్సిన టార్గెట్ కూడా పెద్దది కాబట్టి ఇంచుమించు 1500 కోట్ల వరకు వెళ్ళాల్సింది కాబట్టి, సో ఇప్పటి నుంచి మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మూవీ రీచ్ అయితే ఈజీగా దొరుకుతుందన్నమాట. అలాగే ఈ మూవీ పోటీగా కూలీ సినిమా కూడా రాబోతుంది కాబట్టి కొంచెం కాంపిటీషన్ కూడా పెద్దగానే ఉంది. సో ప్రమోషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం మరి ఈ మూవీ ప్రమోషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.